శుద్ధీకరణ పేరు మీద సావుగొట్టం మన అధికారం కాదు. వీళ్ళరా నేను కూడా కోప్పడితే ఎట్లుంటుందో రేంజ్ మీ అందరికీ తెలుసు. దాదాపు టేస్ట్ చూసినోడే ఒకడు ఏదో ఒక సందర్భంలో. మరి మీకే ఆ తాకిడి తగిలితే పేతుల పిల్లకి ఎట్లుంటుంది? నేను లేనప్పుడు దొంగసాటికి వెళ్ళి మా పిల్లలు ఇంటర్వ్యూ చేయండి. అయ్యకు ప్రేమ తక్కువ, కోపం ఎక్కువ అని పిల్లలు ఎవడన్నా ఒక్కడు మీకు ఇంటర్వ్యూలో తేలితే నేను అరవై సచ్చినట్టు లెక్క. ఛాలెంజ్ చేస్తున్నాను మీకు నేను. అడుగు 10,000 రూపాయలు చేతులు పెట్టి కక్కించుకొని స్టింగ్ ఆపరేషన్ చేయి. ఎస్, ఇట్స్ మై ఛాలెంజ్. నా శిక్ష ఎప్పుడైనా ఒకసారి ఉంటుంది, నా ప్రేమ నిరంతరం ఉంటుంది. అక్కడ దాకా ఎందుకు జపనీయానికి చాలా కోపం అవ్వాయి అని వాళ్ళందరికీ మైకిచ్చి సాక్ష్యం చెప్పాను. వాడు సగం చెప్పే లోపలికి ఏడుపు రాకపోతే, దేవుని ప్రేమ కళ్ళు తిరగకపోతే నీళ్ళు కళ్ళల్లో నన్ను చిచ్చి అనొచ్చు. నువ్వు ఏసన్న గారు అంటేనే జ్ఞానం, సురేష్ గారు అంటేనే ప్రేమ, జఫని అంటేనే క్రమం అనే పేరు ఎందుకు వచ్చింది? చిన్న క్రమం తేడా వచ్చింది. అది కాదు తప్పది. మా పక్క అన్న వదిలే అన్న, తెలుసులే వదిలే.